హైదరాబాద్ లో ఉధృతంగా మూసీ నది ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉగ్ర రూపాన్ని దాల్చింది. మూసీలోకి భారీగా హుస్సేన్ సాగర్ నీళ్లని కొట్టుకొచ్చిన దీంతో భయం గుప్పెట్లో ఉన్నారు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఇప్పటికీ అలర్ట్ చేశారు అధికారులు. అత్యవసరమైతేనే వాళ్ళు అక్కడి నుంచి తరలించాలంటే కనుక హెలికాప్టర్లు వాడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారులు ఈ మేరకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. శ్రీధర్, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాగల 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు హిమాయత్ సాగర్ నుంచి 4 గేట్లు ఎత్తడంతో మొత్తం కూడా మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. హిమాయత్ సాగర్తో పాటు ఇటు హుస్సేన్ సాగర్ నీళ్లు కూడా మూసీలోకి చేరడంతో హుస్సేన్ సాగర్ నీళ్లతో పాటు హిమాయత్ సాగర్ నీళ్లతో మొత్తం కూడా ఇటు మూసీలోకి చేరడంతో మూసీ నది మాత్రం ఉగ్ర రూపం తలుస్తుండడంతో ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే రాగల 4 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ఎందుకంటే ఇటు హైదరాబాద్ నగరం చూసుకుంటే 2 సెంటీమీటర్ల నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునే కెపాసిటీ ఉంది. కానీ రాగల 3 రోజులు కూడా దాదాపు 10 నుంచి 15 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడైతే ఎక్కువగా ఇటు వరద ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, ముంపు ప్రాంతాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పడవలను సిద్ధం చేశారు. దాంతోపాటు అత్యవసరమైతే ఇటు హెలికాప్టర్లు కూడా వాడే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు హైడ్రా అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం అనేది సంభవించవద్దు, దాంతోపాటు ఆస్తి నష్టం కూడా సంభవించదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వర్షాలను మాత్రం తట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం ఇటు హైడ్రా అధికారులతో పాటు జిహెచ్ఎంసీ ఇటు పోలీస్ సిబ్బంది ముగ్గురు కూడా సమన్వయంతో ఇటు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఇటు రాగల 2 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రాగల 3 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. రాబోయే 72 గంటల్లో హైదరాబాద్ ప్రజలు చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ముసరాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర మనం ఆ దృశ్యాలు చూడొచ్చు. మూసీ చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దాదాపుగా రోడ్ కి టచ్ అవుతూ మూసీ ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు ఆ బ్రిడ్జ్ దగ్గర. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ ప్రాంత ప్రజల్ని ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు. ఒకవేళ పరిస్థితి మరింత దారుణంగా ఉంటే, మరింత విషమిస్తే ఖచ్చితంగా హెలికాప్టర్లు వాడే ఆలోచనలో కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. హిమాయత్ సాగర్ 4 గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉగ్ర రూపాన్ని దాల్చింది. మూసీలోకి భారీ ఎత్తున హుస్సేన్ సాగర్ నీరు చేరడంతో ముసారాంబాగ్ దగ్గర ఆ మూసీ ప్రవాహాన్ని మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఉందో.